రాజ్ న్యూస్ ఛానల్ పై దాడుల్ని ఖండిస్తూ ఉప్పల్ రింగ్ రోడ్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద ఉప్పల్ బీజేపీ అధ్యక్షుడు రెడ్డి గారి దేవేందర్ రెడ్డి ఆధ్వర్యంలో మీడియాపై దాడిని ఖండిస్తూ నల్ల బ్యాడ్జెస్ ని ధరించి నిరసన నిర్వహించారు. మీడియాపై దాడి అప్రజాస్వామిక చర్యలని, ప్రజాస్వామ్యబద్ధంగా టీఆర్ఎస్ ఎన్నుకుంటే వారి పాలన అప్రజాస్వామ్యబద్ధంగా సాగుతుందన్నారు. ప్రజా సమస్యలని వెలికితీస్తూ ప్రజా సమస్యలపై ముందుకు వెళ్తున్న రాజ్ న్యూస్ పై టీఆర్ఎస్ గుండాల చర్యలు అనైతికమని, ఇది ముమ్మాటి కేసీఆర్ చూపిస్తున్న దాడులే అన్నారు. నా పేరు రెడ్డి గారు దేవేందర్ రెడ్డి. నేను భారతీయ జనతా పార్టీ ఉప్పల్ డివిజన్ అధ్యక్షుడిని. మరి ఈరోజు చూసినట్టయితే తెలంగాణ రాష్ట్రంలో ఒక అరాచక పాలన సాగుతుంది. మరి ఎక్కడ ఏ మీడియా సంస్థ కూడా మరి ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులు, మరి ప్రశ్నిస్తే వాళ్ళ మీద దాడులు. మరి నిన్నగాక మన జరిగిన ఏదైతే రాజ్ న్యూస్ ఛానల్ మీద జరిగిన ఏదో సంఘటన ఉందో ఈరోజు సభ్య సమాజం కూడా తల వంచుకునే పరిస్థితి ఉంది. ఇలా దేశం మొత్తం కూడా ఇలా తెలంగాణ వైపు చూస్తున్నాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఇలా వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపితే, వాళ్ళ యొక్క తప్పులను అడిగితే, వాళ్ళ యొక్క చేసిన మరి అరాచకాలని, అక్రమాలను ప్రశ్నిస్తే వీళ్ళు దాడులు చేస్తారు, ప్రశ్నిస్తే ఇలా కేసులు బనాయిస్తారు. మరి ఈ విధంగా ఒక అరాచక పాలన, ఒక పోలీస్ పాలన చేస్తూ ఇలా తెలంగాణ సభ్య సమాజాన్ని కూడా ఒక భయభ్రాంతికి గురి చేస్తుండు. కావున ఇలా తెలంగాణ సమాజం మొత్తం ఇలా కేసీఆర్ సంఘజునికి అందరూ కూడా ఎదురు చూస్తున్నారు. అవకాశం వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇలా తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజలు ఒక కసి మీద ఉన్నారు. ఇలా చూసినట్టయితే హుజూర్నగర్లో అయితే మొన్న జరిగింది ఏదైతుందో హుజూర్నగర్లో ఈ సంఘటన, మరి మొన్న జరిగిన రఘు మీద అక్రమ కేసులు కూడా ఏదైతే చూస్తే ఇది కేవలం వాళ్ళ యొక్క తప్పులను ఎత్తి చూపుతున్నా మరి మీడియా సంస్థలను టార్గెట్ చేసి ఈరోజు ఈ యొక్క సంస్థల మీద భౌతిక దాడులు చేస్తున్న సంగతి ఏదైతే ఉందో అది మరి ఈరోజు చూసినట్టయితే ఒక అరాచకమైన మన సంఘటనగా మనం భావించాలి. ఎందుకంటే ఇలా మరి సామాన్య ప్రజల గొంతుకను, సామాన్య ప్రజల ఒక సమస్యలను ఎత్తు చూపించే జర్నలిస్ట్ సోదరులు ఇలా ఒక మహిళ యాంకర్ మీద కూడా దాడి చేస్తున్నారంటే ఒక ప్రజాప్రతినిధి అయిన ఒక ఆయన మరి ఎవరు జెడ్పీటీ చైర్మన్ స్థాయిలో ఉన్న వ్యక్తి కూడా మరి అటువంటి అరాచకాలకు పాల్పడ్డప్పుడు ఈ సమాజం ఎక్కడ పోతుంది? మరి ఈ విధంగా వాళ్ళని ఉసుగొల్పి ఈ సైదిరెడ్డి ఎమ్మెల్యే అయితే ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనుకుంటే ఎంత తతంగా నడిపించి వీళ్ళందరికీ కూడా కేసీఆర్ డైరెక్షన్ ఉంది కాబట్టి ఇలా ఎమ్మెల్యేలు, ఎంపీలు ఈ విధంగా మరి సామాన్యుల మీద దాడులు చేస్తారు, ఇలా ప్రసిద్ధ జర్నలిస్టుల మీద దాడులు చేస్తారు. కాబట్టి మీ అందరికీ ఇలా ఈ సందర్భంగా చెప్తున్నాం, ఖబర్దార్ కేసీఆర్. భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. ఏ ప్రజలకు కష్టం వచ్చినా, ఏ యొక్క జర్నలిస్ట్ వ్యక్తులకు కష్టం వచ్చినా అందరి పక్షాన మేము పోరాడతాం. మీ సంగతి చూస్తాం, మీ అంత చేస్తాను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. భారత్ మాతా కీ జై.